వన్ పాయింట్ ఆఫ్ టైం నీట్ అప్లై చేసే వాళ్ళలో 80-85% ఆ రెండు కాలేజ్ ఉన్నారు. మొత్తం అప్లై చేసే వాళ్ళు తెలుగు వాళ్ళ నుంచి అందరు అదే స్టూడెంట్, అదే హాల్ టికెట్ నెంబరు, వాళ్ళ టీ షర్ట్ మార్చారు, వాయిస్ మార్పించారు. నలుగురు కాదు అదే పిల్లవాడు మాట్లాడుతుంది. నలుగురు కాలేజ్ ఎవిడెన్స్ అదే వీడియో ఉంది, నా ఛానల్ వాళ్ళు చూడొచ్చు. 2 years ఒక టీచర్ స్టూడెంట్ చెప్పిన తర్వాత 2 years అయిపోయిన తర్వాత బయట కనబడితే వాడు అన్న స్టూడెంట్ కథ గుర్తుపట్టాడు. 2 ఏళ్ళు ఆయన క్లాస్ విన్నోడు కూడా వీడియో స్టూడెంట్ అని చెప్పి చాలా మంది టీచర్స్ గుర్తుపట్టాడు. ఒక ఎమోషనల్ కనెక్ట్, ఒక గైడెన్స్, ఒక మెంటర్షిప్ అది ఎక్కడ లేదు. అది ఎక్కడ ఉంది సోకాల్ నెంబర్ 1 నెంబర్ 2 కాలేజీలో? సో అందుకనే ఎమోషనల్ క్వశ్చన్ మిస్ అవుతున్నాడు. అందుకనే వాడు స్ట్రెస్ అవుతున్నాడు. వాడిని పట్టించుకునేవాడు లేడు, వాడు మాట వినేవాళ్ళు లేడు, వాడు బాధ అర్థించుకునేవాళ్ళు లేడు. అందుకే డిప్రెస్ అవుతున్నాడు. దాని దురదృష్టవశాత్తు కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. అది పట్టండి కాలేజ్ అని చెప్పాను. ఆ 2 కాలేజీలు 3 కాలేజీలు అంటుంటే ప్రేక్షకులు కూడా అర్థమవుతుంది అనుకుంటాను. ఒకటి రెండు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే కొన్ని కాలేజీలు ఉన్నాయి. సో దాంట్లో ఫ్యూడల్ స్ట్రక్చర్ ఉంటుంది, నాకైతే అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ స్టాప్. ప్రముఖ విద్యావేత్త, కెరీర్ కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, భాస్కర్ రెడ్డి గారు, యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంటర్మీడియట్లోకి జాయిన్ అవ్వడానికి తల్లిదండ్రులు పిల్లల్ని జాయిన్ చేయడానికి సమాయత్తం అవుతున్నారు. ఖచ్చితంగా ఈ టైంలో ఏంటంటే పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, న్యూస్ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్లు విపరీతంగా వస్తూ ఉంటాయి. ఇట్లాంటి టైంలో చాలామందికి అంటే ఇంటర్మీడియట్ అనగానే చాలా ఇంపార్టెంట్, టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద లైఫ్. ఒక రకంగా చెప్పాలంటే మన జీవితంలో, మన కెరీర్కి సంబంధించి టర్నింగ్ పాయింట్ అది ఇంటర్మీడియట్. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్లోకి వచ్చినటువంటి విద్యార్థిని ప్రెషర్ కుక్కర్ లాంటి కాలేజీల్లో పడేసే పరిస్థితుల్లోకి మనం చాలా సార్లు చూస్తున్నాం. మనం కూడా మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు, ఎన్నో ఫోరమ్స్లో కలిసినప్పుడు. ప్రెషర్ కుక్కర్ లాగా మారిపోతున్నాయని. ఆ ఒత్తిడి, విపరీతమైన ఒత్తిడిని తట్టుకోగలిగితేనే కానీ వాడు జేఈఈ, నీట్ ఇట్లాంటి క్రాక్ చేయలేడు. సో ఎంసెట్ ఇప్పుడు జేఈఈ అనేది ఇప్పుడు అందరి లక్ష్యం, 6వ తరగతి నుంచే నేర్పుతున్న నేపథ్యాలు ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ కాలేజ్ అనేది ఒక ప్రెషర్ కుక్కర్ లాగా ఉండాల్సిందే. అక్కడ అలాంటి వాతావరణం ఉంటేనే వాడు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని వాడు హ్యాండిల్ చేయగలుగుతాడు పిల్లడు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది కదా. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఒక ఇంటర్మీడియట్ విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు, లేకపోతే కాలేజ్కి ఉండాల్సిన అంటే సార్, ఇప్పుడు ప్రెషర్ తోటి ఉండే చదువులు అని మీరు అన్నారు. ఇప్పుడు ప్రెషర్ తోటి చదివితే ప్రెషర్ పడదాం, కష్టపడదాము, స్ట్రెస్ భరిద్దాం, అయినా రిజల్ట్కి ఏమైనా గ్యారంటీ ఉందా? బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటే సరే పడదాం, అది కూడా లేదు. ఇప్పుడు స్టాటిస్టికల్ చూస్తే మీరు సో కాల్డ్ నెంబర్ 1 నెంబర్ 2 చెప్పుకునేటువంటి కాలేజీల యొక్క స్టాటిస్టిక్స్, సో ఆల్టర్నేట్గా ఈ 10-15 ఏళ్ళ నుంచి ఈ మధ్య యంగ్ ఐఐటియన్స్, ఐఎమ్స్, సో మంచి ఉద్దేశంతో పెట్టినట్టు కాలేజీల యొక్క స్టూడెంట్ యొక్క రిజల్ట్ స్టాటిస్టిక్స్ చూస్తే ఈ సో కాల్డ్ నెంబర్ 1 నెంబర్ 2 కాలేజీలో వచ్చినటువంటి సక్సెస్ రేట్ కంటే పెద్దగా ప్రచారము పేర్లేనటువంటి న్యూ ఏజ్ కాలేజెస్, యంగ్స్టర్స్ పెట్టినటువంటి కాలేజీల యొక్క సక్సెస్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది. అంటే స్ట్రెస్ అనేది ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొంతమంది స్ట్రెస్ అనగానే ఏమనుకున్నారంటే స్ట్రెస్ పడాల్సిందే సక్సెస్ కోసం. ఆర్ యూ సీరియస్? నిజంగానా? 100% మీకు ఎవిడెన్స్ తోటి ఇస్తాను. కానీ మరి పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ అన్ని ఆ 2-3 కాలేజీలే వస్తాయి. లక్షల సంఖ్యలో స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకు. సో ఒక ఉదాహరణకు మీ ప్రాబబ్లీ 70% పైన స్టూడెంట్స్ తెలంగాణ ఐపీలలో ఆ 2 కాలేజీలు అవుతున్నారు. 70-80% మధ్యలో ఓన్లీ ఆ 2 కాలేజీలు వాళ్ళు ఉన్నారు జేఈ అప్లై చేసే వాళ్ళు. ఓకే. వన్ పాయింట్ ఆఫ్ టైం నీట్ అప్లై చేసే వాళ్ళలో 80-85% ఆ 2 కాలేజీలు ఉన్నారు. మొత్తం అప్లై చేసే వాళ్ళు తెలుగు వాళ్ళ నుంచి. సో అంటే మీకు 70-80% ఒక్కొక్క 2 కాలేజీలు మీకు చదువుతున్న వాళ్ళు ఉన్నప్పుడు, అంటే జేఈ నీట్ అప్లై చేసే వాళ్ళు సో ఉన్నప్పుడు సహజంగా 70-80% తెలిసి వాళ్ళకి న్యాచురల్గా రావాలి కదా. అది న్యాచురల్ శాంపిల్ కదా, మ్యాథమెటిక్స్ మీరు కూడా చదువుతున్నారు. సో కాబట్టి 10లో తెలంగాణ ఏపీ నుంచి 10లో 7 వస్తే 7 రావడమే కదా సహజంగా, దానిలో గొప్ప ఉన్నది. సో మీరు ఇప్పటివరకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, సోకాల్ నెంబర్ 1 కాలేజ్ను ఏ పెద్ద కాలేజీకైనా తెలంగాణలో ఈ మధ్య కోటా నుంచి కాలేజెస్ వచ్చినాయి, ఢిల్లీ నుంచి కాలేజెస్ వచ్చినాయి, సో హైదరాబాద్ నిండా మీరు హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఏ కాలేజీకైనా మా కాలేజీలో ఈ బ్రాంచెస్ ఉన్నాయి, ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇంతమంది చదువుతున్నారు, ఇన్ని వేల మంది చదువుతున్నారు, ఇంతమందికి దీనిలో సీట్లు వచ్చినాయి. సో ఎవరెవరు ఎక్కడ జాయిన్ అయ్యారనే దాని మీద ఒక వెబ్సైట్లో పెట్టమని చెప్పండి ఎవరినైనా. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. హైదరాబాదులో మనం షూటింగ్ చేస్తున్న పక్కనే చాలా కాలేజెస్ మాదాపూర్లో, మాకు ఏ బ్రాంచెస్లో అడ్మిషన్ తీసుకున్నాము, మా దగ్గర ఉండే స్ట్రెంగ్త్ ఎంత, ఎన్ని బ్రాంచెస్లో నడుస్తున్నాయి అనేది అఫీషియల్ ఒక స్టేట్మెంట్ ఇవ్వని చెప్పండి. ప్రెస్ మీట్ పెట్టి నేనేం అడగట్లేదు, నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎన్ని నేను చెప్పండి. మాదాపూర్లో బ్రాంచెస్ మీరు మాదాపూర్లో చూడండి, అక్కడ కాలేజీ మీరు ఏదో అనుకుంటారు, అది మేము కూడా కాలేజీ ఉన్నట్టు కూడా బోర్డు కూడా ఉండదు, కాలేజీకి పర్మిషన్స్ ఉండవు, ఎన్ని వేల మంది అవుతున్నాయో ఎవరికి తెలియదు. అంటే ఇప్పటికీ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళ నంబర్ ఆఫ్
కాలేజ్ ఎక్కడ ఇప్పటికీ డాటా లేదు, ఎంతమంది చదువుతున్నారో డాటా లేదు, ఎన్ని రిజల్ట్స్ వచ్చాయో డాటా లేదు. కేవలం 100 లోపు 200 లోపు ర్యాంకుల పేపర్ అవుట్ ఉంటుంది. దానిలో కూడా అనేక సార్లు లాస్ట్ టైం ఒక స్టూడెంట్ ఒక ర్యాంక్ నేను దాన్ని ఎక్స్పోజ్ చేసి వీడియో చేశాను. సో ఒక్కటే స్టూడెంట్ 4-5 కాలేజీలు మావని క్లెయిమ్ చేసుకున్నాయి. దానిలో తెలుగు కాలేజ్ ఉంది, బెంగాల్ నుంచి ఉన్నటువంటి కాలేజ్ ఉంది, దాని కోటా నుంచి వచ్చే కాలేజ్ ఉంది. అందరూ అదే స్టూడెంట్, అదే హాల్ టికెట్ నెంబరు, వాళ్ళ టీషర్ట్ మార్చారు, వాయిస్ మార్పించారు. నలుగురికి అదే పిల్లవాడు మాట్లాడుతుంది దానితో. 4 కాలేజ్ ఎవిడెన్స్ అదే వీడియో ఉంది, నా ఛానల్ వాళ్ళు చూడొచ్చు. నేను మొత్తం ఫొటోస్, వాళ్ళ పోస్టర్స్, వాళ్ళ యూనిఫామ్స్ అని చెప్తాను. ఒక్కటే స్టూడెంట్. కాబట్టి అంటే మీకు కార్పొరేట్ కాలేజీలో పోనీ స్ట్రెస్ భరించినా సరే రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఏమీ లేదు. నిజంగా చెప్పాలంటే సో కాల్డ్ కాలేజెస్ అనేకం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. రామయ్య కాల టైం నుంచి రామయ్య యూనివర్సిటీ కృష్ణమూర్తి గురించి మీకు తెలుసు. అట్లాంటి లెగసీ ఉన్నటువంటి ఒక డెల్టా అనే కాలేజ్ ఉంది. దాదాపుగా 40-50-60% మందికి మంచి కాలేజ్ టాప్ సీట్స్ వస్తున్నాయి. ఎవరికి తెలియదు దాని గురించి. ఇప్పుడు నానో కాలేజ్ అనేది ఉంది, దానికి ఐఏఎం అనేది పెట్టారు. మీకు మొత్తం స్టాటస్ చూస్తే మేము వెళ్ళి మాట్లాడమంటూ 70-80% మందికి ఎంసెట్ టాప్ 10 కాలేజీలు కానీ ఐఐటి బిట్స్ ఇట్లాంటివి చూస్తే 70-80% వస్తున్నాయి. ఇప్పుడు 9 అనే కాలేజ్ ఉంది, మాడ్యులస్ అనేది ఉంది. సో ఇట్లాంటి కాలేజెస్లో అనేకమైన, ఇప్పుడు పినాకిల్ విజయవాడలో ఎవరికి తెలియదు. ఉదాహరణ మీరు ఎవరినైనా తీసుకుంటే రాండమ్ షాంపిల్ తోటి చాలా వరకు 70-80% సీట్స్ మంచి కాలేజ్ సీట్స్ వస్తాయి. అందరికీ ఐఐటీ వస్తుందని చెప్పాను. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమనుకుంటుంటే స్ట్రెస్ పడాల్సిందే, భరించాల్సిందే, సక్సెస్ కొని చేయాలి, 2 years కష్టపడుతుంది, అది రావట్లేదు అని చెప్తున్నాను. అంటే ఆ మోడల్ అనేది స్ట్రెస్ తోటి తీసుకునేటువంటిది రావట్లేదు. ఎందుకో మీకు 2 నిమిషాలు చెప్తాను. సో మన పర్ క్లాస్ స్ట్రెంత్ అనేది 40 అనేది సిబిఎస్ఈ అఫీషియల్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రికమెండేషన్. సిబిఎస్ఈ అంటే ఎన్సీఆర్టీ సంబంధించిన ప్రొఫెసర్ తెలిపి 40 మంది క్లాస్లో ఉండాలనేది ఒక రికమెండేషన్. అది సైంటిఫిక్గా కూడా 40 మ్యాక్సిమం. ఇంకా యాక్చువల్లీ 25 మందే ఉండాలి. కానీ ఇండియా లాంటి పాపులేషన్లో మీరు 40 మంది లేకుంటే అది వైబుల్ కాదు, ఫీ పెరిగిపోతుంది. ఒక క్లాస్లో 70-80 మంది ఉంటారు. యావరేజ్ స్ట్రెంత్ 70-80 మంది సోకాల్ నెంబర్ 1, నెంబర్ 2 కాలేజ్లో. మీరు కోటా నుంచి అని చెప్పి మధ్య ప్రచారం చేస్తున్నారు. కొన్ని కాలేజ్ కోటాలో 300 మంది క్లాస్ ఉండి మైకులు పెట్టే చెప్పే కాలేజెస్ ఉన్నాయి, 300 ఇన్ క్లాస్. సో కాబట్టి బేసికల్గా ఏమవుతుంది సార్, 2 years ఒక టీచర్ స్టూడెంట్ చెప్పిన తర్వాత 2 years అయిపోయిన తర్వాత బయట కనబడితే వాడన్న స్టూడెంట్ కథ గుర్తుపట్టాడు. 2 ఏళ్ళు ఆయన క్లాస్ విన్నోడు కూడా వీడు స్టూడెంట్ అని చెప్పి చాలా మంది టీచర్స్ గుర్తుపట్టాడు. అంటే టీచర్ స్టూడెంట్ మధ్య మీరు ఓన్లీ లెక్చర్ మెథడ్లో 3 గంటల పాటు చెప్పడం అనేది పెద్ద రిలవెన్స్ కాదు. ఆన్లైన్ లెసన్స్ ఇప్పుడు యూట్యూబ్ చేస్తే అన్ని సంబంధించినటువంటి ఇండియాస్ బెస్ట్ లెక్చర్స్ కూడా మీకు ఆన్లైన్లో ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే టీచర్ స్టూడెంట్ మధ్య ఉండేటువంటి ఒక ర్యాప్, ఒక ఎమోషనల్ కనెక్ట్, ఒక గైడెన్స్, ఒక మెంటర్షిప్, అది ఎక్కడ లేదు. అది ఎక్కడ ఉంది సోకాల్ నెంబర్ 1, నెంబర్ 2 కాలేజీలో. సో అందుకనే ఎమోషనల్ క్వశ్చన్ మిస్ అవుతున్నాడు. అందుకనే వాడు స్ట్రెస్ అవుతున్నాడు. వాడిని పట్టించుకునేవాడు లేడు, వాడు మాట వినేవాడు లేడు, వాడు బాధ అర్థించుకునేవాడు లేడు. అందుకని డిప్రెస్ అవుతున్నాడు. దాని దురదృష్టవశాత్తు కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. అది కొట్టండి కాలేకని చెప్పాను, ఆ వ్యవస్థ వల్ల చాలా వాటిలో జరుగుతుంది అది. సో కాబట్టి బేసిక్గా మనం అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు అనేది ఏంటంటే స్ట్రెస్ దానివల్ల ఫలితం రావడం లేదని చెప్తున్నాను. స్ట్రెస్ ఉందా లేదనేది ఒక అంశం. ఆ స్ట్రెస్ వల్ల నష్టం జరుగుతుంది, వాడికి రావాల్సిన స్టాండర్డ్ రావట్లేదు. ఉదాహరణ పరుగు పందెంలో ముందు వాడు 10 మందో గెలుస్తున్నారు, 10-15 మంది గెలుస్తున్నారు. మిగతా వాళ్ళు తొక్కిసలాట్లు వాడు కలిగిపోతున్నారు పాయింట్. సో దానివల్ల ఏంటంటే అది ఫెయిల్యూర్ మోడల్. సార్ యాక్చువల్లీ ఇందులో ఇంకోటి, మీరు ఫెయిల్యూర్ మోడల్ అన్నప్పుడు నేను యాజ్ ఎ జర్నలిస్ట్ నాకు నిజంగా కొన్ని ఇన్స్టిట్యూట్, మీరు ఇందాక చెప్పిన కొన్ని 2 కాలేజీలు 3 కాలేజీలు అంటుంటే ప్రేక్షకులు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. 1 2 అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే కొన్ని కాలేజీలు ఉన్నాయి. సో దాంట్లో ఫ్యూడల్ స్ట్రక్చర్ ఉంటుంది, నాకైతే అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్, ఫ్యూడల్ స్ట్రక్చర్ కదా అది. 100%. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి అంటే మళ్ళీ అందులో కూడా మళ్ళీ కొంతమంది సెగ్రిగేట్ చేసి బాగా హై ర్యాంక్స్ వచ్చే అవకాశాలు ఉన్న వాళ్ళకి ఒక రకమైన విద్యా బోధన, ఇంకొకరికి ఇంకో విద్యా బోధన ఇవి ఉంటాయి. ఇంకోవైపు పిల్లల్ని మరీ ఎలాగంటే అసలు ఇట్లా గొర్రెల మందలాగా ట్రీట్ చేసినటువంటి దాఖలాలు ఉంటాయి. కంబైన్డ్ స్టడీస్ పేరిట, ఏదో నైట్ స్టడీస్ పేరిట, వాటి పేరిట. ఒకసారి ఆ స్ట్రక్చర్ గురించి చెప్తారా, వై దట్ మోడల్ ఈజ్ నాట్ రిలవెంట్ టుడే అనేది? సార్ బేసికల్గా ఏంటంటే సార్, యాక్చువల్గా కొన్ని మ్యాటర్స్ అంటే బేసికల్గా ఏమైందంటే సార్, ఒకప్పుడు ఈ సిస్టమ్ అంతా ఒక 30-40 ఏళ్ళ కింద క్రియేట్ అయింది. సో 30-40 ఏళ్ళ కింద మోడల్ బేసికల్గా ఏంటంటే ఆ మోడల్ కొంతవరకు అప్పుడు వర్క్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు కొద్ది మందికే ఒక మంచి ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంది. సో వాళ్ళు ఎవరైతే ఎఫర్డబిలిటీ ఉంది, అవేర్నెస్ ఉందో వాళ్ళు దాన్ని వేశారు. కొద్దిమంది పోటీ పడ్డారు. ఎవరైతే మంచి టీచర్స్ ఉన్నారో వాళ్ళ ప్రకారం వాళ్ళకు రిజల్ట్స్ వచ్చినాయి, సక్సెస్ అయ్యారు, ఆ మోడల్ నడుస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కొద్ది మందికి అందుబాటులో లేదు. ఇప్పుడు ఎఫర్డబిలిటీ ఉంది. చాలామంది ఒకప్పుడు నేను 12-13 ఏళ్ళ కింద మా రిలేటివ్ చదువుతున్నప్పుడు మాదాపూర్లో ఫీజు 2 లక్షలు. ఇప్పటికి 2 లక్షల లోపే ఇస్తున్నారు, అదే ఫ్యాకల్టీ స్టాండర్డ్స్ తోటి. ఎఫర్డబిలిటీ వచ్చింది.
నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ మొత్తం హైదరాబాద్లో మాదాపూర్కి ఎందుకు వచ్చారంటే మాదాపూర్లోనే కొద్దిమంది 5-10 మంది ఐఐటీ కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు, బయట ఎక్కువ లేకుండా. ఇప్పుడు సిద్దిపేట లాంటిలో కూడా మీకు బెస్ట్ కోచింగ్ ఉంది, విజయవాడలో కూడా ఉంది, కరీంనగర్లో కూడా ఉంది, ఆ వరంగల్లో ఉంది. చాలామంది యంగ్ ఐఐటియన్స్ వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళొక టీచింగ్ మీద ప్యాషన్ తోటి వచ్చి చాలామంది వందల సంఖ్యలో మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. కాబట్టి అప్పుడు ఆల్టర్నేట్ లేదు. సో ఇప్పుడు చాలా రకాల ఆల్టర్నేటివ్ కాలేజెస్ వచ్చినాయి. నెంబర్ 1. నెంబర్ 2 అనేది ఆ మీరంటే ఆ ఫ్యూడల్ సిస్టము అంటే మాకు ఎడ్యుకేషన్ సైకాలజీ దాన్ని లెక్చర్ మెథడ్ అంటారు. నేను చెప్తాను, నువ్వు విను, అంతే. ఇంటరాక్షన్ ఉండదు. సో ఇప్పుడు ఇంటరాక్షన్ చాలా అవసరం. సో ఇంటరాక్టివ్ అనేది రియల్ బెటర్ టీచింగ్ మెథడ్ సైకాలజీ ప్రకారం కూడా. సో ఇప్పుడు ఆ మోడల్ అనేది వాళ్ళు లేదు, వాళ్ళు ట్రైన్ గారు, ఎందుకంటే 20-30 ఏళ్ళ నుంచి దాన్ని వచ్చారు. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే ప్రతి 10-15 ఏళ్ళకు జనరేషన్ మారుతుంది. సో ఇప్పుడు జనరేషన్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. ఒక జనరేషన్ నుంచి జనరేషన్కు చాలా హ్యూజ్. మా తాతలు మన ముత్తాతలు ఒకటే తిరిగి బతికారు. సో మన నాన్నకు మనకు చాలా తేడా ఉంది. మనకు మన పిల్లకు చాలా ఒక 5-6 జనరేషన్లు ఉన్నంత తేడా ఉంది. వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళ ఇంపల్సెస్లో కానీ అన్నిట్లో ఉంది. సో ఇప్పుడు జెన్జీ అంటున్నారు. ఈ జెన్జీ అనేది యూనిక్ కైండ్ ఆఫ్ జనరేషన్ ఇప్పుడు. సో వీళ్ళను ఏ ప్రపంచంలో ఎన్నడూ ఇట్లాంటి జనరేషన్ చరిత్ర చూడలేదు. సో వీళ్ళు చాలా ఎమోషనల్, చాలా తెలివైన వాళ్ళు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేవాళ్ళు, ఒక యూనిక్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్నటువంటి జనరేషన్. ఈ జనరేషన్కు అసలు ఈ ఎప్పుడైతే ఈ సోకాల్ నెంబర్ 1 కంప్లీట్లీ అవుట్డేటెడ్ అండి. ఎందుకంటే అవి ఒక 3 జనరేషన్ల కింద ఉన్నటువంటి దానికోసం డిజైన్ అయినటువంటి కరికులం. అందుకనే ఎన్నడూ లేనంత విధంగా ఈ లాస్ట్ 4-5 ఏళ్ళలో డిప్రెషన్స్, సూసైడ్స్, హోమ్ సిక్స్ కనీసం 10-15% మంది స్టూడెంట్స్ మీకు బడ్జెట్ 1 మంత్లో డ్రాప్ అయిపోతున్నారు. డ్రాప్ అయ్యి మళ్ళీ టౌన్లో చిన్న కాలేజ్ చదువుతున్నారు. కాబట్టి అనేక రకాల రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇంతమంది చెప్పినటువంటి పేర్లు అనేక ఆల్టర్నేటివ్ కాలేజెస్ వచ్చినాయి. దానిలో చాలా క్లాసుల్లో 30, 35, 40, 45 ఈ స్ట్రెంతే మెయింటైన్ చేస్తున్నారు. ఒక ఫ్రెండ్లీ అప్రోచ్, చిన్న గేమ్స్ ఉంటున్నాయి, క్లబ్స్ ఉంటున్నాయి, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక బ్రదర్లీ అప్రోచ్ ఉంది. స్టూడెంట్ టీచర్ మీద సెటర్ వేసేంత చనువు ఉంది. కానీ ఇంటర్మీడియట్లో అది అవసరమా? అంటే బేసికల్గా ఇంటర్మీడియట్ అవసరం అంటే బేసిక్గా ఫస్ట్ మీరు చూస్తున్నాము. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఇంకొక ప్రశ్న దీనికి కంటిన్యూటీ ఉంది అసలు. యాక్చువల్లీ ఇప్పుడు నేను కూడా కొన్ని ప్లేసుల్లోకి వెళుతున్నప్పుడు పేరెంట్స్ని చూస్తూ ఉంటాను, బంధువుల్లో కావచ్చు, ఇంకోటి పేరెంట్స్ని చూస్తుంటాను. పేరెంట్స్ ఆలోచనలు ఏంటంటే 10th క్లాస్ అయిపోయింది అనగానే ఏ కాలేజ్ అని అడుగుతారు. అడగానే చైతన్యానో నారాయణ, నేను పేర్లు చెప్తున్నాను ఈ మాట, చైతన్యానో నారాయణనో అన్నారు అనుకోండి, అంటే నిజంగా గొప్ప కాలేజీలో జాయిన్ చేశాడు, పిల్లోడు బాగా చదువుతున్నాడు అని అనుకుంటారని ఎదుటి వాళ్ళకి చెప్పడం కూడా అలాగే. లేదు వేరే కాలేజ్ అన్నా అనుకోండి, ఎందుకు పిల్లోడికి తక్కువ మార్కులు వచ్చాయా మ్యాథ్స్లో అని అడుగుతారేమో అని. జనరల్గా ఇది ఒక సైకలాజికల్గానే ఉన్న సమస్య ఇది. రెండో పాయింట్, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఇంటర్మీడియట్ అనగానే అంటే ఇంజనీరింగ్కి వెళ్తేనో లేకపోతే ఐఐటీలో జాయిన్ అయిన తర్వాతనో లేకపోతే మెడిసిన్ చేసేటప్పుడు మీరు ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు, చాలా ఫన్ ఉంటుంది. కానీ బట్ ఇంటర్మీడియట్లో ఈ 2 సంవత్సరాలు మాత్రం రుద్దపడాల్సిందే అనే ఒక భావన ఉంది. అందుకే అడుగుతున్నాను, ఫన్ అనేది అవసరమా అని. నేను చెప్తాను సార్. యాక్చువల్లీ దీనికి చాలా ప్రెస్టేజ్ చాలా రిలవెంట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసే దాని పక్కనే దగ్గరలోనే IIIT హైదరాబాద్ ఉంది. ఓకే. దాని పక్కనే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది. ఓకే. కొంచెం గంట ప్రయాణం చేస్తే ఐఐటి హైదరాబాద్ ఉంది. వీటన్నిటిలో కూడా 5 days టీచింగ్, 7 days లేదు. వీటన్నిటిలో రోజుకు 2-3 క్లాసెస్ ఉంటాయి, కొన్ని సందర్భాలు 1. అట్లా ఉండాలని ఇంటర్మీడియట్ చెప్పట్లేదు, జస్ట్ ఎగ్జామ్ చెప్తున్నాను. మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అంతా కూడా సాఫ్ట్వేర్ ఏరియాలో ఉండి మనం మాట్లాడుతున్నాం. వీక్లీ 5 days, 8 hours స్ట్రిక్ట్ అవర్స్. అంటే ఎందుకు చేశారు అది అంటే అంత స్ట్రెస్ఫుల్ వర్క్ చేసినప్పుడు ఒక ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అనేది ఉండాలి. వారానికి 5 గంటలు చదివితేనే ఎఫెక్టివ్ ప్రొడక్టివిటీ వస్తుంది అనేది భావన. ఇప్పుడు ఆస్ట్రేలియాలో 4 days వీకనే ప్లాన్ చేస్తున్నారు. అంటే బేసికలీ మీరు అన్నిటి నుంచి ఏమర్థమవుతుంది, మరి ఐఐటీలో కూడా రోజు 10 క్లాసులు చెప్పి 6 రోజులు వర్కింగ్ వేసి పొద్దున 8 నుంచి 8 చెప్తే ఇంకా పెద్ద ఐఐటీఎన్స్ వచ్చి గొప్ప టెక్నోక్రాట్స్ వచ్చి ఇండియాకి మేలు అవుతుంది. మనకి ఎందుకు చేయలేదు అట్లా? ఇది చదువు అయినా ఫుడ్ అయినా ఇది ఒక ఆప్టిమల్ లెవెల్ వరకు పనిచేస్తుంది, లాభం ఇస్తుంది. ఆప్టిమల్ లెవెల్ తర్వాత ఫుడ్ కూడా అంతే, ఒక స్టేజ్ వరకు అవసరం. అంతకంటే ఎక్కువ అయితే ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో కాబట్టి ప్రతిదానికి ఎడ్యుకేషన్ సైకాలజీ ప్రకారం కొన్ని డిఫైన్ అయినాయి. స్టూడెంట్ ఎన్ని గంటలు నేర్చుకోగలుగుతాడు, సో ఎంత నేర్చుకోగలుగుతాడు, ఎంత రెస్ట్ ఉండాలి, ఎంత నిద్ర ఉండాలి, ఎంత విశ్రాంతి ఉండాలి, ఎంత రిలాక్సేషన్ ఉండాలి, ఒక ఎడ్యుకేషన్ సైకాలజీలో అవి డిఫైన్ చేయబడ్డాయి. అది కొన్ని దశాబ్దాల నుంచి అనేక మంది రీసెర్చ్ చేసిన తర్వాత అయితే ఎన్సీఆర్టీ ప్రొఫెసర్స్ కానీ లేకుంటే మీకు వెస్టర్న్ సైడ్ ఉండేటువంటి సైకాలజీ ఏదైనా ఇది ఏ మోడల్లో లేదు. వారానికి 7 రోజులు, సండే కూడా సెలవులతో సంబంధం లేకుండా 18 గంటల నుంచి రాత్రి 8 గంటలు చదివేది. దానివల్ల ఫలితాలు ఇంతమంది చెప్పాను మీకు, నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను. అట్లా చదవడం వల్ల ఫలితం వచ్చేది ఒక స్టాటిస్టిక్స్ ఇవ్వమని చెప్పినట్టు నేను ఏమక్కడ ఫెయిర్గా వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ చేసి ఎవరెవరు ఎక్కడ చేయడం ఒక ఇయర్ చెప్పండి. ఇంత మాదాపూర్ ఉండే వాళ్ళే ఏమని చెప్పండి, పక్కన కాదు. ఎంతమంది చదివారు, ఎంతమందికి ఏ ర్యాంక్స్ కూడా డాటా పెట్టండి. అంటే
ఆ మోడల్ మీద నమ్మకం ఉన్నట్టయితే వాళ్ళు డాటా ఇవ్వమని చెప్పండి. సో నేను కొన్ని కాలేజ్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, కొన్ని కాలేజ్ నేను కొన్ని కాలేజ్ నేను డాటా ఇస్తాను. ఆ సో కాల్ నెంబర్ 1 నెంబర్ 2 కోట, ఢిల్లీ, హైదరాబాదు, ఆంధ్ర, విజయవాడ కాలేజ్ నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద వటవృక్షాలు, ఒక రకంగా విషవృక్షాలు బాగుండదేమో, సో వటవృక్షాలు లాంటివి కాలేజెస్ వాళ్ళ డాటా ఇవ్వని చెప్పండి. నేను చిన్న కాలేజ్ ఒకటి పట్టుకొచ్చి డాటా ఇస్తాను, వాళ్ళను డిబేట్కి రమ్మని చెప్పండి. కాబట్టి అదేదో స్ట్రెస్ వల్ల మీకు తెలియదు ఏముంది సార్, హ్యాపీనెస్ ఉన్నప్పుడు హ్యాపీ హార్మోన్స్ వస్తుంటాయి, మెమరీ బెటర్ వస్తుంది, అబ్జార్ప్షన్ బెటర్ ఉంటుంది, రీప్రొడ్యూసింగ్ బెటర్ ఉంటుంది, లాజిక్ బాగా పనిచేస్తుంది, హ్యాపీ మైండ్ నుంచే సక్సెస్ వస్తుంది. మీరు చాలా వరకు గ్లోబల్ లీడర్స్ చూడండి, మీరు కార్పొరేట్ దిగ్గజాలు చూడండి, సాఫ్ట్వేర్ దిగ్గజాలు, వాళ్ళు చాలా హ్యాపీగా స్మైల్డ్గా చిల్లుగా ఉంటుంటారు. సో అది వాళ్ళు మీకు స్ట్రెస్ పెట్టడం వల్ల రిజల్ట్ వస్తుంది అనేది అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సైన్స్ని కానీ, సైకాలజిస్టులు కానీ, ప్రొఫెసర్స్ని కానీ, అకాడమిషియన్స్ అందరినీ కూడా మనం అవమానించినట్టు. కాబట్టి అది ఎక్కడ కూడా ప్రపంచంలో వర్కౌట్ కాలేదు. ఒక ప్రాపర్ ఆప్టిమల్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఉండాలి, సో ఆప్టిమల్ లెవెలింగ్ ఆఫ్ రిలాక్సేషన్ ఉండాలి. అన్న 8 గంటలు నిద్ర ఎందుకు ఇచ్చే అవసరం పడుతుంది మనిషికి, 24 గంటలు పని చేయొచ్చు కదా. సో కాబట్టి అది ఎక్కడ కూడా ప్రూవెన్ కాలేదు, అన్సైంటిఫిక్. పేరెంట్ మన దగ్గర తెలంగాణలో ఏపీ ఉండాలంతా కూడా ఎక్కువ మంది ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ పేరెంట్స్, వాళ్ళంతా ఇన్నోసెంట్. వాళ్ళు నమ్ముతారు, ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తారు. ఐఐటి అంటే ఇట్లా మొత్తం నిద్రాహారం లేకుండా స్ట్రెస్ అయితేనే వస్తుందని చెప్పి వాడు డిఫెండ్ చేసుకోవడం కోసం ఒక నెరేటివ్స్ బిల్డ్ చేసి ఆ నెరేటివ్స్ ద్వారా వందల వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. వాడి బిజినెస్ కోసం క్రియేట్ చేసి పడ్డటువంటి నెరేటివ్. ఇంకా ఫైనల్గా ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఐఐటి మీరు చాలామంది స్టాటిస్టిక్స్ తెలియదు, 14 లక్షల మంది జేఈ అప్లై చేశారు సార్ మొన్న. ఇప్పుడు సెకండ్ సెషన్ అయిపోతుంది. 20-25 లక్షల మంది నీట్ అప్లై చేశారు. మీరు జేఈ విషయంలో 14 లక్షల మంది అప్లై చేస్తే 17,000 సీట్లు ఉన్నాయి ఐఐటీలు, 17,000. మా ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటీస్ ఇట్లాంటి అన్ని కలిపి, బిట్స్ లాంటివి కలిపినా కూడా మ్యాక్సిమం ఉండే సీట్లు 50,000. దానిలో కంప్యూటర్ సైన్స్ మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళ కంప్యూటర్ సైన్స్ అట్లాంటి మొత్తం సీట్ల సంఖ్య మ్యాక్సిమం 15,000. ఇప్పుడు అన్ని ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఉండే సీట్లు కూడా 50,000 అంటే 3%, 4%. సో ఓసీ వాళ్ళకైతే మీకు 1% మాత్రమే రావాలి. అంటే మొత్తంలో మ్యాక్సిమం సక్సెస్ పర్సెంటేజ్ వాళ్ళ లెక్క ప్రకారం 3%. మరి 3% వాళ్ళకు సక్సెస్ అనుకోండి, వాళ్ళ భాషలో చెప్తే. మరి మిగతా 97% గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా? వాడికి ఒక ఆప్షన్ ఇవ్వాలి కదా, వాడికి ఒక గైడెన్స్ ఇవ్వాలి కదా, వాడికి బెటర్ లెర్నింగ్ ఇవ్వాలి కదా. సో ఇంకొక బేసికల్గా ఏంటంటే, ఎవరైతే కాస్త తక్కువ స్థాయిలో ఉంటారో వాళ్ళకు బెటర్ టీచర్ కావాలి, బెటర్ కేరింగ్ కావాలి. టాపర్స్ అందరికీ ఒక ₹1 కోటి ప్యాకేజ్ చేసేసి వాడిని పెట్టి రాజమర్యాలు చేసి, మిగిలిన వాళ్ళందరూ కూడా పనికి వాళ్ళ లెక్చర్ పెట్టి వాడిని ఇన్సల్ట్ చేస్తే వాడు నాశనం అయిపోతున్నాడు. కాబట్టి నిజంగా కావాల్సిన అన్ని రకాల స్టూడెంట్స్కు సేమ్ కైండ్ ఆఫ్ టీచర్సు, సేమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్టు, సేమ్ కైండ్ ఆఫ్ మీకు ఎగ్జామినేషను, సేమ్ కైండ్ ఆఫ్ కరికులము, సేమ్ కైండ్ ఆఫ్ కంఫర్ట్స్ ఇవ్వాలి కదా. అది ఈక్వాలిటీ కదా. టాపర్స్ 1% మాత్రమే టాప్ లెక్చర్స్ పెడతాను, మిగతా వాళ్ళంతా పనికి మాలు పెడతా అంటే. అందుకే కోటాలో ఒక జోక్ ఉంది అన్నట్టు, బ్యాంకర్స్ బ్యాచ్, ర్యాంకర్స్ బ్యాచ్ అంటున్నట్టు. సో వాడు ర్యాంకర్స్ బ్యాచ్ ఉంటుంది, వాడు ఫీజు కట్టాడు, వీడే డబ్బులు ఇస్తాడు, వాడికి కొనుక్కుంటాడు, వాడు జాయిన్ అయినందుకు. బ్యాంకర్స్ బ్యాచ్ వీళ్ళందరూ వాడికి ఫండింగ్ ఇవ్వాలి, వీళ్ళంతా బ్యాంకర్స్ అన్నట్టు, లో స్టూడెంట్స్ అందరు. సో కాబట్టి అది అవుట్డేటెడ్, అట్లాంటి సిస్టమ్ ప్రమాదకరం యాక్చువల్లీ. ఓకే సార్, చివరిగా ఇప్పుడు మనం 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి చాలా మంది ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళు, ఈవెన్ తల్లిదండ్రులు లేదా వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్, పిల్లలు ఎవరో ఒకళ్ళు ఉండుంటారు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. ఫస్ట్ కాలేజీని చూస్ చేసుకోవాలంటే ఉండాల్సినట్టు మినిమం థింగ్స్ ఏంటి? అండ్ ఆప్షన్స్ లేకపోవడం కూడా ఒక వన్ ఆఫ్ ద ఇష్యూగా అనిపిస్తుంది. ఆప్షన్స్ లేకపోవడం అంటే 10th అయిపోగానే ఏంటి అనగానే 1-2 కాలేజీల పేర్లే కనబడుతూ ఉన్నాయి. అదే మొత్తం ఇప్పుడు ఇందాక చెప్పిన దాంట్లో మేజర్ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నటువంటి షేర్ అంతా దాంట్లోనే ఉంది. బట్ ఆల్టర్నేట్స్ ఉన్నాయా? ఎలాంటి కాలేజీలు ఉన్నాయి? ఎలా చూస్ చేసుకోవచ్చు? ఏంటి సార్? యాక్చువల్గా మనం అనుకుంటున్నాము పేరెంట్స్ మున్పట్ల లేరు సార్, చాలా ఆలోచిస్తాం. బేసికల్ మున్పట్లో పేపర్ ఎవరికి ట్యాప్ ర్యాంక్ వస్తే పేపర్ న్యూస్ చూసేసి, ఈనాడు పేపర్ న్యూస్ చూసేసి ఆ ర్యాంక్ ఎవరికి ఎక్కువ ర్యాంక్స్ దాని నుంచి బ్లైండ్ జాయిన్ అయ్యేవారు. పిఆర్ వస్తే పిఆర్ ఇంటికి వస్తే ఇంటి దగ్గర ఫీజు కట్టేవాడు. ఈవెన్ 10 ఏళ్ల క్రితం, 8 ఏళ్ల క్రితం కూడా ఇంటి దగ్గర ఫీ కట్టుకునే వాళ్ళు. ఫస్ట్ టైం వాళ్ళు బ్యాగులు పట్టుకొని కాలేజ్ అడ్రస్ వెతుక్కుంటూ ఫస్ట్ టైం కాలేజ్ చూసేవాళ్ళు. ఆ దగ్గర నుంచి ఒక్కొక్క పేరెంట్ 3 నెలలు 6 నెలలు టైం పెడుతున్నారు. ఒక్కొక్క పేరెంట్ 10 సార్లు విజిట్ చేస్తున్నారు. అన్ని రకాల క్రాస్ చెకింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి క్లారిటీ వచ్చింది, ఎవడికో ర్యాంక్ వస్తే నాకు ప్రయోజనం కాదు, నా కొడుకు ఏంటి, నా బిడ్డకి ఏంటి, వాడి కొడుకు బిడ్డ మీద. ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషన్ పేరెంట్స్ అయ్యారు కాబట్టి నా కొడుకు బిడ్డ మీద వాడికి అంచనా ఉంది. మున్పట్లాగా వెర్రిగా లేరు పేరెంట్స్. అందుకనే ఇప్పుడు సోకాల్ నెంబర్ 1 నెంబర్ 2 కల్లా ఎవ్రీ ఇయర్ లాస్ట్ 2-3 years 30% అడ్మిషన్స్ పడిపోతున్నాయి. అవునా? ఎవ్రీ ఇయర్ మీరు ఎవ్రీ ఇయర్ 10 నుంచి 20 కాలేజీలు క్లోజ్ చేసేస్తున్నారు. మీరు చూడండి, చాలా కాలేజ్ క్లోజ్ అయిపోయిన బిల్డింగ్స్ ఉన్నాయి. పేరెంట్ మారిపోతున్నాడు అంటే ఆ నెరేటివ్ అనేది వర్కౌట్ కావట్లేదు. జనరేషన్ మారిపోయింది, ఐటీ పీపుల్ వచ్చారు. ఎవరైతే సోకాల్డ్ నెంబర్ 1 నెంబర్ 2 కాలేజీలో చదువుకొని పేరెంట్స్ అయిన వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్కి వచ్చే ఏజ్ వచ్చేసింది.
అవును, సో correct. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ పోలేదు. Correct. ఈవెన్ దానిలో సక్సెస్ అయిన వాడు కూడా ఆ వాళ్ళని మళ్ళీ ఆ కాలేజ్ చేర్చట్లేదు. కాబట్టి అవన్నీ అవుట్డేటెడ్. కాబట్టి బేసిక్గా పేరెంట్ ఆలోచించాల్సింది నా కొడుకు ఏంటి, నా బిడ్డ ఏంటి అనేది మీకు కొంచెం అంచనా ఉండాలి. రియల్లీ మీ వాడు 100లోపు ర్యాంక్ వస్తుంది, లేదా 1000లోపు ర్యాంక్ వస్తుంది, గ్యారంటీ అద్భుతమైన విద్యార్థి అన్నప్పుడు మీరు సోకాల్ 1-2 కాలేజ్ చేసినా మీరు నష్టం జరగదు. నేను చెప్తున్నాను. ఈ 1% ఇంకా లెస్ దాన్ 1% మెంబర్స్కు వాళ్ళు రాజమర్యాదలు ఇస్తే ఎందుకు పబ్లిష్ చేసుకోవాలి, దాని ద్వారా మార్కెట్ చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఏదైతే చేయొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ 99% విద్యార్థులకు మాత్రం ఈ సోకాల్ నెంబర్ 1-2 కాలేజ్ పని. ఎందుకంటే అది వాళ్ళ బిజినెస్ కోసం ఉన్నటువంటి కాలేజ్, బిజినెస్ డ్రివెన్ కాలేజెస్ అవి, స్టూడెంట్ డ్రివెన్ మోడల్స్ కాదు, ఈవెన్ టీచర్ డ్రివెన్ మోడల్స్ కూడా కాదు. కాబట్టి స్టూడెంట్ డ్రివెన్ కాలేజెస్ అంటే స్టూడెంట్ సెంట్రిక్ కోచింగ్ కానీ, స్టూడెంట్ సెంట్రిక్ కరికులం కానీ, స్టూడెంట్ సెంట్రిక్ ట్రీట్మెంట్ కానీ ఇవి కావాలి. సో అట్లాంటి కాలేజెస్ అనేవి సో కాల్డ్ బిగ్గర్ కాలేజ్ కాదు. ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ ఒక స్టేజ్ తర్వాత ఏమవుతుందంటే సార్, ఫౌండర్ ఉండడు, ఇన్వెస్టర్సే డ్రైవ్ చేస్తుంటారు. ఇన్వెస్టర్స్ మోడల్స్ అవుతాయి. వాడికి బయట కంపెనీకి స్కూల్కి వెళ్ళి తేడా ఉంటుంది. వాడు ఇన్వెస్ట్ చేసే వాడికి వాడు నెంబర్సే చూస్తాడు. స్కూల్ కాలేజెస్ అనేవి మిగతా కంపెనీ లాగా మనం పోల్చలేము. ఇది ఒక యూనిక్ కైండ్ ఆఫ్ థింగ్స్. వాడికి ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి, విద్య పట్ల మమకారం ఉండాలి, స్టూడెంట్ పట్ల ఎఫెక్షన్ ఉండాలి. కన్సర్న్ లేకుంటే వాడు కాలేజ్ స్కూల్ నడపకూడదు, వాడు వేరే బిజినెస్ చేసుకోవాలి. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ ఇన్వెస్టర్స్ అందరూ దీనిలో తీసుకొచ్చేసి ఇన్వెస్టర్ డ్రివెన్ మోడల్స్ అయిపోయినాయి. సో కాబట్టి మన పిల్లలకి ఎక్కడ చేస్తే ప్రయోజనం అనేది ఇంపార్టెంట్. దానిలో ఒక 4-5 మీకు చెప్తాను. పర్ క్లాస్ 10 40-40 దాటి ఉండకూడదు. ఫస్ట్ 80 మంది ఉండే కాలేజ్ చేరకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, ఎయిదర్ సెగ్రిగేషన్ ఉండకూడదు. ఒకవేళ సెగ్రిగేషన్ ఉన్నా అందరికీ సేమ్ లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉండాలి. నా అర్థం ఏంటంటే, ఒక క్లాస్లో ఒక కాలేజీలో 500 మంది ఉంటే వాళ్ళు ఒక 10 సెక్షన్స్ చేస్తే టాప్ సెక్షన్కి మంచి ఫ్యాకల్టీ, లాస్ట్ ఫ్యాకల్టీకి వాడికి ఏం చెప్పించి బట్టి కొట్టించి చేసేస్తుంటారు. ఆ మోడల్ అనేది డేంజరస్. నెంబర్ 2 అంటే సెగ్రిగేషన్ ఉండకపోతే బెస్ట్, కొన్నిట్లో లేదు, కొన్నిట్లో ఉంది. నేను చెప్పే కాలేజీలో కూడా లేకపోతే మంచిది. ఒకవేళ ఉన్నా కూడా అందరి బ్యాచ్లకు సేమ్ లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీ, సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్, సేమ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండాలి. ఒక స్టూడెంట్ మార్కులు తక్కువ వేసి ఇన్సల్ట్ చేసేది అనేది క్రైమ్. యూ హ్యావ్ నో రైట్. వాడు మార్కులు తక్కువ వస్తే నువ్వు ఇంప్రూవ్ చేయి, గైడ్ చేయి. లైఫ్లో ఎగ్జామ్లో సరిగా రాకపోతే జీవన మరణ సమస్య ఏం కాదు. చాలా మంది ఇంజనీరింగ్ ఫెయిల్ అయిన వాళ్ళు అద్భుతాలు సాధించారు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ దెబ్బతీసేటువంటి హక్కు. కాబట్టి ఏ కాలేజ్ అయినా మీ పిల్లలు కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారంటే అది చాలా ప్రమాదకర కాలేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టూడెంట్ను ఒక హ్యూమన్ టచ్ తోటి, ఒక ఎంపతి తోటి ట్రీట్ చేసేటువంటి కాలేజ్ కావాలి. నెంబర్ 3. నెంబర్ 4, అకాడమిక్స్ కాకుండా చాలా అంశాలు అకాడమిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. హాస్టల్ ఉంటుంది, ఫుడ్ బాగుంటుంది. ఫుడ్ ఎట్లుంటుంది, చదవాలి అని పేరెంట్స్ కొంత అమాయకంగా మాట్లాడుతుంటారు. ఫుడ్ సరే లేకుండా వాడు చదవలేడు. ఫస్ట్ ఆకలి అవుతుంది, తినబుద్ధి కాదు. అక్కడ ఫుడ్కు, హాస్టల్కు, కంఫర్ట్కు, పర్ హాస్టల్లో ఎంతమంది ఉన్నారనే దానికి, హైజీన్కు చాలా ఇంపాక్ట్ ఉంది. ఈ మధ్య ఒక మెడికల్ టెస్ట్ చేస్తే చాలా మంది స్టూడెంట్స్కు B12 అండ్ D3 డెఫిషియన్సీ ఉంది. ఎందుకంటే ఎండ దాకట్లేదు, న్యూట్రిషన్ తినట్లేదు. చాలామందికి బ్రెయిన్ ఫీవర్స్ వస్తున్నాయి, చాలామందికి విటమిన్ డెఫిషియన్సీ వస్తున్నాయి, ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది, చాలా వరకు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా మనం అనుకుంటే చదువు బాగుండాలి, మిగతాయి బాగుండడం అనేది కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. మిగతాయి బాగుంటేనే చదువు బాగుంటుంది. కాబట్టి హోలిస్టిక్గా చూడాలి. అదేవిధంగా వాడికి అసలు స్టూడెంట్ మీద అకాడమిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా, మేనేజ్మెంట్ ఎవరు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందని చూడాలి. ఒక స్టేజ్ తర్వాత అంతా కార్పొరేట్ టైప్ ఏమైందంటే వారికి అసలు ఎవరి మీద పట్టింపు లేదు. సో ఈ 5-6 అంశాలు చూడాలి. మన ఎఫర్డబిలిటీ కూడా చూసుకోవాలి. సో అనవసరంగా మీరు ఏదో కాలేజీలో చేరితే త్యాగం చేసినా సరే, నేను భూమి అమ్మైనా సరే, నేను కాలేజీలో అప్పు చేస్తే అది అనవసరం. రేపు పొద్దున అన్సర్టైనిటీ ఉంటుంది వరల్డ్ అంతా. కాబట్టి ఒక ఎఫర్డబిలిటీ చూసుకొని మీ పిల్లలకు న్యాయం జరిగి, మీ పిల్లలు ఒక హ్యూమన్ టచ్ ఉండేటువంటి కాలేజ్ చేరాలి. అట్లాంటి ఆల్టర్నేటివ్ కాలేజ్ చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. నేను చెప్పినవే మంచివని కాదు, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వీడియోలో 100 చేయలేను కాబట్టి ఉదాహరణకు ఇంతకుముందు చెప్పాను, పాతకాలం నుంచి డెల్టా ఉంది, 9 ఎడ్యుకేషన్ ఉంది, నానో ఉంది, మోడలెస్ ఉంది, ఈవెన్ ఎంపీసీ బైపీసీలో కొంత బెటర్ సర్వీసెస్ ఇగ్నైట్ లాంటిది ఉంది, ఇక్కడ ప్రగతి అని ఉంది, పినాకిల్ అని ఉంది, లేకుంటే మీకు ఇంటర్నేషనల్ స్కూల్కు గటిక్ అని ఉంది, తర్వాత మీకు మీర్పేట్లో మీకు మైటీ అనేది ఉంది, తర్వాత మీకు ఇట్లా డిఫరెంట్ నేను చెప్పాను కూడా, చిన్న ఇన్స్టిట్యూషన్స్ కూడా నేను చెప్పాను కూడా చాలా వరకు చూసుకున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అనేకము చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి. సోకాల్ నెంబర్ 1 నెంబర్ 2 కూడా చాలా బెటర్ రిజల్ట్స్, తక్కువ ఫీ తోటి, స్ట్రెస్ లేకుండా, హ్యాపీ లింక్ చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేటువంటిది ఏంటంటే, మీరు తొందరపడి 1-2 మాత్రం సొల్యూషన్ కాకుండా ఒక 4-5 షార్ట్ లిస్ట్ చేసుకోండి. దానికోసం ఎస్బెటాస్ వీడియోలు చూస్తే మీరే షార్ట్ లిస్ట్ చేసుకోండి. అన్నిటి విజిట్ చేయండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, టీచర్తో మాట్లాడండి, హాస్టల్కి వెళ్ళండి, రూమ్ చూడండి, భోజనం చూడండి. అన్ని రకాలుగా డీటెయిల్డ్ రీసెర్చ్ తర్వాత మీ లాజిక్ తోటి, మీ యొక్క స్టడీతో డిసైడ్ చేసుకుని తప్ప, నా పక్కింటో చెప్పిండానో, లేకుంటే టీవీలో చూసిందానో, మెట్రో పిల్లర్కి ఉందానో, హోర్డింగ్ చూసిందానో, డిజిటల్ మార్కెటింగ్ వచ్చిందానో, యూట్యూబ్ వచ్చిందానో, ఇన్స్టాగ్రామ్ వచ్చిందానో, ఇంకెవడో మా స్కూల్లో చెప్పిందానో, నా పక్క కాకుండా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా సైంటిఫిక్ స్టడీతో చేసుకోవాలి. దానికోసం మేము స్వధర్మ ఎడ్యుకేషన్ నుంచి ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. సో 9256199299 చెప్తే ఫ్రీ జూమ్ మీటింగ్స్, ఫ్రీ కౌన్సిలింగ్, ఫ్రీ ఫోన్ కాల్స్ ఇస్తాం. సో మేము ఏ కాల్ చేయడానికి మనం చెప్పాము,
మీరు ఇంతకుముందు అడిగినట్టు ఏ ప్రాతిపదికన మన కాలేజ్ ఎంపిక చేసుకునే విషయం చెప్తాను. స్కూల్కు ఇంటర్మీడియట్కి ఇంజనీరింగ్ కూడా ఉంది, వాటి సర్వీసెస్ తీసుకోవచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ రెడ్డి గారు, చాలా అద్భుతంగా వివరించారు. సో చూసారు కదా, అది భాస్కర్ రెడ్డి గారితో ప్రత్యేక చర్చ. అండ్ మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే వారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.